మేడ్చల్ జిల్లా బోడపల్లో బాటసార్ల దాహార్తిని తీర్చేందుకు బీఆర్ఎస్ నేతలు ముందుకొచ్చారు. సూరజ్ నగర్లో పార్టీ నాయకులు చిగురు రేణుక, రవికుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కొత్త రవిగౌడ్, మాజీ కార్పొరేటర్ వెంకటేష్ యాదవ్ ప్రారంభించారు. ఎండలు తీవ్రమవుతున్న వేళ ప్రజల సౌకర్యార్థం ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని వారు అన్నారు. వేసవిలో సామాన్యులకు ఇబ్బంది కలగకుండా మరిన్ని ప్రాంతాల్లో చలివేంద్రాలు అందుబాటులోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. సరే అయ్యో అమ్మ అర్జెంట్ సూర్యనార్ కాలనీలో ఈరోజు చలివేంద్రం పెట్టినందుకు రవి గారికి, అలాగే రేణుక గారికి అలాగే మన వెంకటేష్ గారికి, కళ్యాణ్ గారికి, ఇక్కడ వచ్చిన ప్రెసిడెంట్లకు, ఇక్కడ వచ్చిన మహిళా సోదరిమణులకు అందరికీ, ఇక్కడ వచ్చిన కాలనీవాసులకు అందరికీ పేరు పేరున అందరికీ నమస్కారం. ఈరోజు చాలా మంచి ప్రోగ్రాం పెట్టిండు మన రవణ. ఇస్తుడి చలివేంద్రము వచ్చే 2 months 3 months ఈ ఎండ బాగా ఉంటుంది కనుక ఈ నీళ్ళు తాపేయడము చాలా అందరికీ మంచిది కనుకని వాటర్ మంచి తాపేయనందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే 2-3 కాలనీలలో కూడా ఈ బొల్లిగూడెంలో ఒకటి, ఇక్కడ మంచాని కాలనీలో ఒకటి ఈ వాటర్ చలివేంద్రం పెట్టడం చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు ఇక్కడ ప్రోగ్రాం ఈ కాలనీలో, సూరజ్నగర్ కాలనీలో ఎప్పుడు ఏదో ఒక ప్రోగ్రాం చేసుకుంటూ ప్రజల్లో ఉంటూ, మొన్ననే ఒక బస్సు సౌకర్యాలు కూడా కల్పించి చాలా మంచి ప్రోగ్రాం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. పాత బోడుప్పల్ 15 డివిజన్. ఈ డివిజన్లో సూరజ్నగర్ కాలనీకి 2016 నుండి సుమారు నేను 6 సంవత్సరాలు కాలనీ అధ్యక్షుడిగా చేసినాను. సో ఎప్పుడైతే ఆ కాలనీ అధ్యక్షుడిగా నేను ప్రమాణ స్వీకారం తీసుకున్నాను, ఆ మొదటి సంవత్సరం నుండి 2016 నుండి ఇప్పుడు 2026 వరకు గత 10 సంవత్సరాలుగా, ఒక దశాబ్ద కాలంగా కంటిన్యూస్గా ఇక్కడ ఈ సూరజ్నగర్ కాలనీ కమాన్ ఎదురుగా చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే గత 2 సంవత్సరాల క్రితము మల్లారెడ్డి గారు మాకు ఇక్కడ డివిజన్ ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. డివిజన్ ఇన్ఛార్జిగా నియమించిన తర్వాత ఈ డివిజన్ పరిధిలో ఎంతవరకు అయితే 15 డివిజన్ పరిధి ఉందో అక్కడ వివిధ లొకేషన్లో, బొల్లిగూడ చౌరాస్తాలో, మళ్ళీ అలాగే ఈ డివిజన్ చివరి కాలనీ అమ్మసాని వెంకరెడ్డి కాలనీ చౌరాస్తాలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినాము. ఈ పాత బోడుప్పల్ 15 డివిజన్.